హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎఫ్సెట్ 2026 సంబంధించి డిక్లరేషన్ ఫామ్ ఎవరు ఫిల్ చేయాలి, అసలు డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటి మనం ఒకసారి మాట్లాడుకుందామండి. సో ఆల్రెడీ 23rd రావాల్సినటువంటి ప్రిలిమినరీకి రేపటికి వాయిదా పడిందండి. 25 మనకి కీ రిలీజ్ చేస్తాడు. ఓకే, సో ఆ కీ యొక్క అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే అది మనకి 27 లోపల మనం ఏమన్నా అప్పీల్ చేసుకోవాలి. సో రేపైతే మనకి ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ చేస్తున్నాడు. ఓకే, ఫైనల్ కీ కాదండి, అది రిజల్ట్. ఏదైనా రిజల్టే ప్రామాణికంగా తీసుకోవాలి, మనం గుర్తుపెట్టుకోండి. అన్నీ నార్మలైజేషన్ చేసిన తర్వాత మాత్రమే మీకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రిలిమినరీకి చూసుకున్నంత మాత్రాన అవే మార్క్స్ వస్తాయని మనం చెప్పలేము. ఓకే, సో జస్ట్ మీకు అవగాహన కోసం మాత్రం, అంటే ఎన్ని వస్తాయి ఏంటి అనేది జస్ట్ ఐడియా. ఓకే, నార్మలైజేషన్ చేసిన తర్వాత ఫైనల్ మార్క్స్ వస్తాయి. సరే, మీరు వెబ్సైట్ ఓపెన్ చేయడంలోనే ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. ఇది డిక్లరేషన్ ఫామ్ అందరూ ఫిల్ చేయాలా లేదా కొంతమంది చేయాలంటే ఏపీ బోర్డు వాళ్ళకైతే అవసరం లేదండి. మీరు మిగతా వాళ్ళైతే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది. అంటే మనకి ఇంటర్మీడియట్ ఏపీ బోర్డులో స్టేట్ బోర్డు కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే డిక్లరేషన్ ఫామ్కి ఎలిజిబుల్. అంటే వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎవరు ఫిల్ చేయాలంటే సిబిఎస్ఈ స్టూడెంట్స్ అండి, ఐసిఎస్సి స్టూడెంట్స్, లేకపోతే వేరే స్టేట్ నుంచి వచ్చి వేరే స్టేట్లో మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అదర్ స్టేట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఫామ్ కంపల్సరీగా ఫిల్ చేయాలండి. అంటే ఏపీ బోర్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డులో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి అవసరం లేదండి. ఎందుకంటే సెంట్రల్ బోర్డు వాళ్ళైతే కంపల్సరీ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఎందుకంటే మనకి ఏపీ బోర్డులో వాళ్ళకి 25% వెయిటేజ్ ఉంది. ఓకే, అది స్టేట్ బోర్డుకు మాత్రమే. కానీ ఇక్కడ సెంట్రల్లో మాత్రం వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్కి కంపల్సరీ మనం ఇక్కడ ఫిల్ చేయాలి. గ్రూప్ సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి ఏంటనేది, దాని అపియరెన్స్ మార్క్స్ ఎంత, ఇవన్నీ కూడా డిక్లరేషన్ ఫామ్లో ఫిల్ చేయాలి. అలాగే ఐసిఎస్సి వాళ్ళు కానీ లేకపోతే వేరే స్టేట్లు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టూడెంట్, జస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేదులేండి, వేరే స్టేట్ వాళ్ళు ఎవరన్నా రాసినా కూడా అట్లా. సో కాబట్టి వేరే బోర్డు ద్వారా మనం ఇంటర్మీడియట్లో ఏపీ అపాసిట్ రాస్తే వాళ్ళు కంపల్సరీ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఓకే, ఆ డిక్లరేషన్ ఫామ్లో ఏమేమి ఉంటాయి అనేది మీరు ఓపెన్ చేస్తే సబ్జెక్ట్ వైజ్ మార్క్స్, సిబిఎస్ఈ టోటల్ మార్క్స్ ఎన్ని అపీర్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు అక్కడ ఉంటుంది, క్లియర్గా ఫిల్ చేయండి. ఒకవేళ మీరు ఫిల్ చేయకపోతే మీకు ర్యాంక్ అనేది ఇవ్వడండి. సిబిఎస్ఈ వాళ్ళకి కానివ్వండి, +2 వాళ్ళకి కానివ్వండి, ఐసీఐ వేరే బోర్డు వాళ్ళకైతే కంపల్సరీ ర్యాంక్ అనేది రావాలి అంటే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఏపీ బోర్డులో చదివిన, స్టేట్ బోర్డులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఏపీ ఇంటర్ ఇక్కడే చదివాను అనుకోండి, ఏపీ బోర్డులో చదివిన స్టూడెంట్కి అయితే స్టేట్ బోర్డులో చదివిన స్టూడెంట్కి డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా సిబిఎస్ఈ కానీ +2 కానీ +1 +2 ఐసీఐ సిలబస్ ఇలా ఎవరన్నా అయితే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫిల్ చేయకపోతే మీకు ర్యాంక్ అనేది ఇవ్వడు. ఓకే, అది.